ప్రార్థించుదాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తండ్రివైన దేవా, ఆ ప్రభువుని బట్టి ఆయన నామం ద్వారా, ఆయన రక్తం ద్వారా మాకును తండ్రి మీకు స్తోత్రాలు. ఉదయాన్నే మీ సన్నిధిలో తలవంచే భాగ్యాన్ని కలుగు చేసినందుకు కృతజ్ఞతలు. ప్రత్యేకించి మా ప్రభువు ఇంచుమించుగా 2000 సంవత్సరాల నాడు చనిపోయి సమాధి చేయబడి మీ శక్తి చేత తిరిగి లేపబడ్డారు. శరీరమంతా నలగగొట్టబడి గాయాల పాలై ఇసుమంతా కూడా గాయం కాకుండా యావత్ శరీరము మా కొరకు నలగగొట్టబడింది. అటువంటి శరీరాన్ని సమాధిలో ఉంచితే కుళ్ళిపోవాలి. మీ కృప, మీ శక్తి ఆ శరీరం కుళ్ళిపోకుండా ప్రాణం రక్తమంతా పోయినప్పటికీ మరల తిరిగి రక్తాన్ని అధికం చేసి జీవాన్నిచ్చి సజీవంగా ఆ శరీరాన్ని లేపినందుకు మీ శక్తిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప భాగ్యం లోకంలో ఎన్నడూ జరగలేదు. అందుని బట్టి స్తోత్రాలు. ఆ యాగాన్ని లేదా ఆ బలిని మేము జ్ఞాపకం చేసుకోవడానికి చేరువచ్చాం. మా పాప పరిహారం కొరకు మీ కుమారుని బలిగా ఇచ్చారు. అంతటితో ఆగిపోకుండా తిరిగి లేపారు మీ శక్తిని బట్టి. అంత మాత్రమే గాక 50 రోజులు అనేక మందికి అగపడేలాగా రుజువులు కనబరిచారు. మీకు స్తోత్రం. నాటి నుంచి నేటి వరకు ఆ విశ్వాసాన్ని కొనసాగిస్తున్న మానవ సమాజాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ వరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ గొప్ప గ్రంథాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలు. మాకు ముందున్న తరాల వారు ఈ సత్యాన్ని మాకు నేర్పించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎల్లప్పుడూ ఈ సత్యంలో అంటుకట్టబడి విడిచిపెట్టకుండా మీ కుమారుని క్రీస్తు ప్రభులో కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సంఘంగా చేరువచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. సహవాసం అనుభవించడానికి సహాయం చేయండి. చక్కగా పాడడానికి, మీ మాటలు వినడానికి, ప్రభు బలలో పాల్గొనడానికి, మీరు కోరినట్టుగా కానుకలు సమర్పించడానికి, సంఘ సహవాసంలో ఆనందం అనుభవించడానికి మాకు కలుగు చేసిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని నడిపించండి. ఈ సంఘం దినదినము అభివృద్ధి చెందడానికి మేము ఏం చేయాలో, ఎలా చేయాలో మాకు నేర్పించండి. దానికంటే ముందుగా మా దోషాలు తొలగించండి. సమాధానంగా మేము జీవించడానికి మీతోనూ, మీకు మన క్రీస్తు ప్రభుతోనూ, సంఘంతోనూ, లోకంతోనూ కూడా మేము సమాధానంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. ఎక్కడైనా మా బలహీనతలు ఉంటే దయతో జ్ఞాపకం చేసుకొని క్షమించండి. ఆరోగ్యం కావాల్సిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. మానసిక నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వండి. ఇంకా రక్షణ పొందిన వారికి రక్షణ అనుగ్రహించండి. యేసు ప్రభు వారి నామం ద్వారా ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. అందరికీ వందనాలు. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదువుకుందాం. మన మధ్యలో ఉన్న డేవిడ్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 1 నుండి 4వ వచనము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడినట్టు బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను.
ఇక్కడ వాక్య భాగాన్ని పరిశీలించినట్లయితే ఎవరి గురించి చెప్పడం జరిగిందో బాప్తిస్మిచ్చు యోహాను గురించి చెప్పడం జరిగింది. యెషయా గ్రంథంలో రాయబడినట్టు అని యెషయా ప్రవక్త ద్వారా ఈ ప్రవచనం ముందుగానే చెప్పారు. త్వరలో మీకు ఒక మార్గం రాబోతుంది, ఆ మార్గం గురించి సరళం చేయటానికి నేను ఒక వ్యక్తిని పంపిస్తున్నాను అని చెప్పేసి దేవుడు చెప్పినట్లు ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా తెలుపబడింది. ఇక్కడ వాక్య భాగాన్ని చదువుకున్నట్లయితే ఆ వాక్య భాగంలో మార్గము త్రోవ అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఈ రెండు ఒకే అర్థాన్ని ఇచ్చినప్పటికీ వాటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మార్గం అంటే ఏంటి, త్రోవ అంటే ఏంటి, ఒకే అర్థం. కానీ ముందు సాధారణంగా మనం మార్గం గురించి ఎలా ఆలోచిస్తామో చూద్దాం. మార్గము అంటే ఒక ప్రదేశాన్ని చేరటానికి మనం వెళ్ళే దారి. ఆ మార్గం అనేది రకరకాలుగా ఉంటుంది. అదేవిధంగా ఒక లక్ష్యాన్ని లేక గమ్యాన్ని చేరటానికి మనం ఎంచుకున్న విధానం, అది కూడా మార్గంగానే మనం భావిస్తాం అన్నమాట. అది మంచిది కావచ్చు, చెడుది కావచ్చు, అది కూడా మార్గంగానే భావిస్తాం. సపోజ్ మనం ఇక్కడి నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాం, పోస్ట్ ఆఫీస్ సెంటర్కి వెళ్ళాలనుకున్నప్పుడు దూరం మార్గాన్ని ఎంచుకోవాలనుకున్న వాడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసేసి వెళ్తారు. దగ్గర మార్గం కావాలనుకున్న వాళ్ళు డిపో పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతారు. అంటే రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి సులభ మార్గము, అదేవిధంగా ఒకటి దూరమైన మార్గం, ఎక్కువ దూరం ప్రయాణించే ఒక రకంగా కష్టమైన మార్గం. అదేవిధంగా లక్ష్యం విషయానికి వచ్చినట్లయితే ఒక విద్యార్థి క్లాస్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలనుకున్నప్పుడు అతను రెండు రకాల మార్గాలను ఎంచుకుంటాడు. ఒకటి మంచి మార్గం, ఏ విధంగానైనా కష్టపడి చదివి మార్కులు తెచ్చుకోవాలా, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలనే ఆలోచన, అది మంచి మార్గం. అలా కాకుండా కాపీయింగ్ చేసి ఏరియా వాళ్ళ దాంట్లో చూసి రాయటం ద్వారా మంచి మార్కులు తెచ్చుకోవాలనుకుంటాడు, అది కూడా ఒక మార్గమే. అంటే అక్కడ లక్ష్యాన్ని చేరుకోవటానికి అతడు అనుసరించిన విధానం, అది కూడా మార్గంగానే చెప్పుకోవచ్చు. మార్గం అంటే మనం గమ్యాన్ని చేరటానికి, లక్ష్యాన్ని చేరటానికి అనుసరించే విధానాన్ని మార్గంగా మనం చెప్పుకుంటాము. అదేవిధంగా ఒక ప్రదేశాన్ని చేరటానికి మనం వెళ్ళవలసిన దారి, త్రోవ, పథం, ఇవన్నీ మార్గంగానే చెప్పుకుందాం. అది మార్గం యొక్క అర్థం. మనం గ్రంథాన్ని పరిశీలించినట్లయితే గ్రంథంలో చాలా రకాల మార్గాలు ఉన్నాయి. మంచి మార్గాలు ఉన్నాయి, చెడు మార్గాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ మార్గాలని వీటన్నిటినీ చదివిన తర్వాత రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఇప్పుడు అనుకూలమైన మార్గం, దేవునికి ఇష్టమైన మార్గం, దేవుని మార్గం, అదేవిధంగా అనుకూలం కాని మార్గం, చెడ్డ మార్గం, అలా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మనం గ్రంథంలో పరిశీలించినట్లయితే చాలా రకాల మార్గాలు ఉన్నాయి. వాటిని రెండు రకాలుగా చూద్దాం. ఒకటి దేవునివి, మంచివి, అనుకూలమైనవి. ఏమేంటి అంటే దేవుని మార్గము, ప్రభు మార్గము, సత్య మార్గము, జీవ మార్గము, జ్ఞాన మార్గము, ఇవన్నీ అనుకూలమైనవి, దేవుని చేత బోధింపబడినవి. అపవాది మార్గాలను చూసినట్లయితే దుష్టుని మార్గము,
దోషభరితుని మార్గము, భక్తిహీనుల మార్గము, అపవాది మార్గం. ఇలా మొత్తం మార్గాలని మనం 2 రకాలుగా వర్గీకరించాం. ఒకటి వచ్చేసి దేవునికి ఇష్టమైనవి, రెండోది వచ్చేసి దేవునికి ఇష్టం లేనివి, అనుకూలంగా లేనివి, సమాజ యోగ్యం కానివి, సమాజ ఆమోదించినవి అన్నమాట ఇవి. మనం గ్రంథంలో ముందుగా దేవుని మార్గం అనుసరించిన వారిని చూద్దాం. దేవుని మార్గంని అనుసరించిన వారిని చూద్దాం. ఆ తర్వాత దేవుని మార్గాన్ని అనుసరించిన వారిని చూద్దాం. నెక్స్ట్ దేవుని మార్గం ఎలా ఉంటుంది, నెక్స్ట్ అపవాది మార్గం ఎలా ఉంటుంది, ఫైనల్ గా క్రైస్తవులుగా మనం చేరవలసిన మార్గం. వీటన్నిటి గురించి ఈరోజు తెలుసుకుందాం. దేవుని మార్గం అనుసరించిన వారిని మనం ముందుగా పరిశీలించినట్లయితే, దేవుని మార్గం అనుసరించిన వారిలో మొట్టమొదటిగా హేబేలు తన శ్రేష్టమైన అర్పణని, విశ్వాసం చేత తన శ్రేష్టమైన అర్పణని దేవునికి ఇచ్చాడు. అదేవిధంగా హనోకు దేవునితో నడిచి మరణం లేకుండానే దేవునితో కొనుక్కోబడిన వాడనమాట. ఇంకా మోషే, దావీదు, అబ్రహాము, యేసు ప్రభు వీళ్ళంతా దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచారు కాబట్టి వీరు దేవుని మార్గంలో నడిచిన వారే. ఒక్కొక్కరి గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదట హనోకు. ఈయన దేవునితో నడిచిన వాడు. రెండో వ్యక్తి యోసేపు. ఇతను దేవుడిచ్చిన ఆజ్ఞని మీరకుండా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా దేవునితో నడిచిన వాడు. నెక్స్ట్ అబ్రహాం. ఇతను దేవుని స్నేహితుడు అనిపించుకున్నాడు. దేవుని ప్రకారం నడిచి దేవుని స్నేహితుడు అనిపించుకున్నాడు అన్నమాట. యాకోబు 2:24 చదువుకుందాం. యాకోబు 2:24 చదువుకుందాం. మనుషుడు విశ్వాసం వలన మాత్రము కాక క్రియల వలన నీతిమంతుడని ఎంచబడుడని మీరు దీని వలన గ్రహించితిరి. ఇక్కడ అబ్రహాము 23 చదువుకుంటే ఒకసారి చూడండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చదవండి, పూర్తి చేయండి. అని లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఇక్కడ అబ్రహాము దేవుని స్నేహితుడుగా పరిగణించబడ్డాడంటే, దేవుడు చెప్పింది చెప్పినట్టు దేవుని ఆజ్ఞ ప్రకారము నడిచాడు. చివరికి తన బిడ్డని దేవుడు బలిమ్మని కోరినా కానీ దేవుడు చెప్పిన దాన్ని కనీసం బదులు ప్రశ్నించకుండా బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అందుకనే అతన్ని దేవుని స్నేహితుడుగా కొనియాడబడుతున్నాడు. అదేవిధంగా దావీదు. ఇతను దేవుని చిత్తానుసారుడు. ఇతను కూడా దేవుని ప్రకారమే నడిచాడు, దేవుని ఆజ్ఞ ప్రకారమే నడిచాడు, దేవుని మార్గంనే నడిచాడు. ఇతని గురించి తెలుసుకోవాలంటే 1 సమూయేలు 13:14. మొదటి సమూయేలు 13:14. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాని
నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఇక్కడ దావీదు గారి గురించి చెప్పడం జరిగింది. దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన ఒకరిని కనుగొన్నాడు. అంటే దేవుడు ఏం చెప్తే, దేవుడి మనసులో ఏముంటే అది వెంటనే నెరవేర్చే విధంగా మనసును కలిగిన వ్యక్తి దావీదు. ఆయన దేవుని మార్గం అంటే దేవుని చిత్తాన్ని క్రమం తప్పకుండా అనుసరించాడు కాబట్టి దేవుడే నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడని చెప్పేసి అతని గురించి చెప్పడం జరిగింది. అతను కూడా ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని ప్రకారంగా నడిచిన వాడే. ఇంకా మోషే, ఇతని గురించి కూడా తెలుసుకుందాం. హెబ్రీ 3:2. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండేది. దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడంటే ఇతనికి ఐగుప్తు రాజయ్యే ఛాన్స్ వచ్చింది. కానీ అతను ఐగుప్తు రాజ్యంలో ఆ భోగంలో అనుభవించటం కంటే, అలాంటి సుఖాలు అనుభవించటం కంటే నా తోటి ప్రజలతోటి శ్రమలు అనుభవించడం మేలు అనుకొని భావించాడు. కాబట్టి అతని గురించి దేవుడు నా ఇల్లు అంతట్లో నమ్మకస్తుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇతను కూడా దేవుని మార్గాన్ని అనుసరించిన వాడు. అందరికి మించి యేసు ప్రభువారు మొత్తం యావత్తు ఒక్క మాట కూడా మీరకుండా మొత్తం దేవుని చిత్తానుసారంగా మొత్తం దేవునితో సమానుడై ఉండి అంత శక్తిమంతుడై ఉన్నప్పటికీ దేవుడు ఏం చెప్పినా గాని అది క్రమం తప్పకుండా చేసి శిలువ మరణాన్ని కూడా భరించి దేవుని మార్గంలో నడిచిన వారిలో ప్రథముడుగా మన ప్రభువు వారిని చెప్పుకుంటాం. వీళ్ళు ఇంకా ఉన్నారు. ఏవు తన శరీరం శుష్కించినా గాని, తను బాధపడుతున్నా గాని విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా దేవుడి మార్గాన్ని నడిచిన వారు. వీళ్ళంతా దేవుడి మార్గంను నడిచిన వారు. ఒకరు దేవుని స్నేహితుడైతే, ఒకరు దేవుని చిత్తానుసారుడు, ఒకరు దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తులు, ఒకరు దేవునితో నడిచిన వారు. వీరంతా దేవునితో నడిచిన వారు, దేవుని మార్గంలో నడిచిన వారు. ఇప్పుడు దేవుని మార్గమును విడిచిన వారు, దేవుని మార్గానికి భిన్నంగా, ఇక్కడ మార్గం అంటే ఒక రకంగా బోధ అని కూడా చెప్పుకోవచ్చు. దేవుని మార్గానికి భిన్నంగా నడిచిన వారు ఎవరో చూద్దాం. గ్రంథంలో చాలా మంది ఉన్నారు, కానీ కొంతమంది గురించి చర్చిద్దాం. దేవుని మార్గానికి భిన్నంగా ఉన్నవారు. యూదా 1:11. యూదా 1:11. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. బహుమానము పొందవలనని విలాప నడిచిన తప్పు త్రోవలో అదోకగా పరిగెత్తిరి. కోరావు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. ఇక్కడ ఇద్దరి మార్గాలు ఉన్నాయి. కయ్యూరు మార్గము, అదేవిధంగా బిలాం మార్గం. వీళ్ళు ఏం చేశారు అంటే దేవునికి విరుద్ధమైన మార్గాన్ని వీళ్ళు ఏర్పాటు చేశారు. దేవునికి ఆమోదయోగ్యం కాని మార్గాన్ని వీళ్ళు కొత్తగా సృష్టించారు. ఆ మార్గాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదట కయ్యూను ఏం చేశాడంటే
శ్రేష్టమైన అర్పణ అర్పించలేదు. అన్నదమ్ములు హేబేలు కయీను ఇద్దరు వచ్చినప్పుడు విశ్వాసమును బట్టి హేబేలు అర్పణ స్వీకరించబడింది. అదేవిధంగా ఇతని యొక్క అర్పణ, కయీను యొక్క అర్పణ తిరస్కరించబడింది. ఎందుకంటే అతని యొక్క నడిచిన మార్గమే, కయీను నడిచిన మార్గమే సక్రమంగా లేదు కాబట్టి దేవుడు అతని మార్గాన్ని తిరస్కరించాడు. ఆదికాండం 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఆదికాండం 4:17. అందుకు దేవుడు అతనితో, కాబట్టి ఎవడైనాను కయీనుని చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునని, మరియు ఎవడైనాను కయీనుని కనుగొని అతన్ని చంపకుండానట్లు దేవుడు అతనికి ఒక గుర్తు వేసింది. ఇక్కడ కయీను మీదకి శిక్ష వచ్చింది. ఆ శిక్షను తప్పించుకోవటానికి దేవుడు అతనికి ఒక గుర్తు వేశాడు. ఒకవేళ ఆ శిక్ష తప్పించుకోకుండా అతని చనిపోవాలనుకున్నా, ఎవరైనా చంపివేసినా కానీ ఆ చంపివేసిన వాళ్ళకి శిక్ష వస్తుందని చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ కయీను తన సోదరుడైన హేబేలుని దేవునికి అనుకూలమైన అర్పణ అతను ఇచ్చాడు కాబట్టి ఆ ఒక్క కారణం చేత, ఈర్ష్య చేత అతన్ని చంపేశాడు. తన అర్పణ ఎందుకు అంగీకరించలేదో ఆలోచించలేకపోయాడు. ఎందుకంటే ఇతను దేవుని మార్గంలో నడిచిన వాడు కాదు. అందువల్ల కయీను అర్పణ స్వీకరించబడలేదు. నెక్స్ట్ గమనించినట్లయితే బిలాము మార్గము లేక బిలాము బోధ. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించారు. అట్లు ఇశ్రాయేలీయులు బయలుపేరుతో కలిసిపోయినందున వారి మీద దేవుని కోపము రగులుకొనెను. అప్పుడు దేవుడు మోషేతో ఇట్లా అన్నాడు, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని దేవుని సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరిపి. అప్పుడు దేవుని కోపాన్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవాలని చెప్పాను. ఓకేనండి. ఇక్కడ బిలాము మార్గము అంటే ఇక్కడ బిలాము ఒక దేవుని ప్రజల్ని ఏం చేయలేక ఒక కుయుక్తి పన్నుతాడు. ఏంటంటే ఇశ్రాయేలీయులు కనాను చేరే మార్గంలో మోయా ప్రాంతంలో నివాసం ఉంటారు. ఆ ప్రాంతానికి రాజైన బాలాకు వీరి యొక్క ప్రజలను చూసి, వీరు ఎక్కువగా ఉన్నారు, మీరు త్వరలో మన ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తారు, ఆక్రమించుకుంటారు, అందుకని వీరిని ఇక్కడి నుంచి తరిమేయాలనే ఆలోచనతో బాలాకు అంటే మోయాబు రాజు అక్కడ దగ్గరలో ఉన్న ప్రవక్త బిలాము దగ్గరకు వచ్చేసేసి, ప్రవక్త అంటే దేవుని నోడు, అంటే దేవుడి మార్గాన్ని గురించి ప్రవచించేవాడు అన్నమాట. దేవుడి మార్గం గురించి ప్రవచించే ప్రవక్త అయిన బిలాము మొదట వీళ్ళ యొక్క అభ్యర్థులను తిరస్కరిస్తారు. అంటే వాళ్ళకు వ్యతిరేకంగా ప్రార్థన చేయని చెప్పేసి ఈ మోయాబీలు రాజు అయిన బాలాకు భక్తులను పంపించినప్పుడు ఈ బిలాము దేవుడికి ప్రార్థన చేస్తాడు. దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒకే ఒక మాట చెప్తాడు, దేవుని ప్రజల్ని నువ్వు శపించకూడదు, వాళ్ళకు వ్యతిరేకంగా నువ్వు ఉండకూడదు అని చెప్పేసి చెప్తాడు. చెప్పినప్పుడు మరలా ఈ బాలాకు రాజు మరలా ఇంకా గనుల్ని పంపిస్తాడు. ఈసారి ఏదన్నా అవకాశం దొరుకుద్దా అని చెప్పేసి పంపించినప్పుడు ఈ బిలాము
ఆల్రెడీ దేవుడు నాకు చెప్పాడు, వాళ్ళని శపించొద్దు, వాళ్ళకి వ్యతిరేకంగా నువ్వేం చేయొద్దని చెప్పాడు అని వాళ్ళని పంపించాల్సింది పోయి బేరసారాలు చేస్తాడు. అంటే మీరు ఇంటికి బంగారం ఇచ్చినా నేను చేయను. అసలు అతనికి ఆలోచన ఎందుకు వచ్చింది? మీరు బంగారం ఇచ్చినా నేను చేయను అంటే అతని మనసులో మీరు బంగారం ఇస్తే ఏదైనా అవకాశం ఉంటుంది, ఇంటికి బంగారం ఇస్తే ఏదైనా అవకాశం ఉంటుంది అని చెప్పేసి తన మనసులో ఉన్న కోరికను ఒక రకంగా వెళ్ళబుచ్చినట్టు. ఇప్పుడు అధికారులు కూడా అలానే మాట్లాడతారు. వాళ్ళ దగ్గరికి ఏదైనా పని గురించి వెళ్ళినప్పుడు ఫస్ట్ కాదంటారు, వెంటనే చేస్తామని చెప్పరు. కాదని మీరు 1 లక్ష ఇచ్చినా 2 లక్షలు ఇచ్చినా పని కాదు అని చెప్పేసి చెప్తారు. అంటే ఇండైరెక్ట్ గా మీరు మాకు అంత ఇవ్వాలని చెప్పేసి మనల్ని అడుగుతున్నట్టు. అంత ఇచ్చినా కానీ పని కాదయ్యా అని చెప్పేసి చెప్తారు. అదేవిధంగా ఇతను కూడా మీరు అంత ఇంటికి బంగారం ఇచ్చినా కానీ వాళ్ళని సేపించడం కుదరదు అని చెప్పేసి చెప్తాడు. చివరికి ఎట్లా గంటలా వాళ్ళతో పాటు వెళ్ళి శాపవచనాలు పలకమని చెప్తే దేవుడు ఇశ్రాయేలీయులకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అతను శపించినా కానీ ఆశీర్వచనాలే వచ్చాయి. అప్పుడు బాలా కోప్పడి ఏమి నువ్వు చేసేది అని చెప్పేసి చేస్తే అప్పుడు ఈ కుయోక్తి, ఈ చెడ్డ మార్గాన్ని, ఇప్పుడు మనం అనుకున్న మార్గాన్ని, మనం చదివిన మార్గాన్ని ఆ మోయాబీలకు చెప్తాడు. ఏంటంటే వాళ్ళని మనం డైరెక్ట్ గా ఎదుర్కొనలేము, వాళ్ళని ఎదుర్కొనాలంటే వాళ్ళ చేత పాపం చేయించాలా, వాళ్ళ చేత తప్పు చేయించాలా అని చెప్పేసేసి ఏం చేస్తారంటే మీరు మీ మోయాబ్ స్త్రీల్ని అదేవిధంగా మీ మోయాబ్ దేవతలకి వైపు వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా, వాళ్ళని ఆకర్షించే విధంగా మీరు ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఆ మోయాబ్ స్త్రీలని వీళ్ళ వైపుకి, ఇశ్రాయేలీయుల వైపుకి పంపిస్తాడు. ఆ ఇశ్రాయేలీయుల వైపు పంపించినప్పుడు ఆ ఇశ్రాయేలీయులు వారితో కలిసి విగ్రహారాధన చేస్తారు, పాపం చేస్తారు. చూడండి ఇక్కడ బిలాం మార్గం ఎంత నీచంగా ఉందో. దేవుడు ఆల్రెడీ హెచ్చరిక చేశాడు, నువ్వు చేయొద్దు అని హెచ్చరిక చేసినా గాని అతను బహుమానాన్ని ప్రేమించి అసలు మార్గాన్ని, దేవుడు ఇచ్చిన మార్గాన్ని, దేవుడు చెప్పవలసిన మార్గాన్ని, దేవుడు అనుసరించమని చెప్పిన మార్గాన్ని పక్కన పెట్టేస్తాడు. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పబోతున్నాను. ప్రస్తుత క్రైస్తవ లోకంలో కూడా కొంతమంది బహుమానాలను ప్రేమించి వాస్తవాన్ని మరుగులు పెట్టేస్తాడు. అంటే గ్రంథంలో ఉన్న వాస్తవాన్ని, గ్రంథంలో ఉన్న సత్యాన్ని మరుగున చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్లో స్త్రీలు ఉపదేశించకూడదు, ప్రార్థన చేయకూడదు సంఘంలో. కానీ ఒక స్త్రీకున్న హోదాను బట్టి ఆమెను వీళ్ళు ప్రార్థన చేయడానికి, ఉపదేశించడానికి పిలుస్తున్నారు. ఎందుకంటే ఆమె ఇచ్చే బహుమానాలను బట్టి. అంటే వీళ్ళు కూడా ఈరోజు బిలాం బోధ మాదిరిగానే చేస్తున్నాడు. బహుమానాన్ని ప్రేమించి ఇశ్రాయేలీయుల్ని తప్పుదోవ పట్టించాడు. ఇంకా గమనించినట్లయితే సౌలు గారు కయీను మార్గము దేవుని మార్గం కాదు, బిలాం మార్గము దేవుని మార్గం కాదు. సౌలు మొట్టమొదటి దేవుని చేత అభిషేకించబడినవాడు, ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించబడినవాడు. కానీ అతను కూడా చిన్న చిన్న కారణాల వల్ల దేవుని శాపానికి గురయ్యాడు. అది కూడా చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం. రాజవీధులు పట్టుకున్నట్టయి
పౌలు దూతలను పంపింది. వీరు వచ్చి ప్రవక్తలు సమాజంగా కూర్చొని ప్రవచించు సమయంలో వారి మీద నాయకుడిగా నిలిచి చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చిన కనుక వారిను ప్రకటించడారంభించింది. ఇక్కడ సౌలు దేవుని మార్గాన్ని విషయంలో ఓ తప్పు చేస్తాడు. అమాలేకీయుల మీదకి వెళ్ళి వాళ్ళని హతం చేసి రమ్మన్నప్పుడు దేవుడు చెప్పిన మార్గం కాకుండా ఇతను హతం చేసి దేవుడి సొమ్ముతో వచ్చేస్తాడు. అంటే బలి ఇవ్వటానికి అక్కడ ఎడ్లను దూడలను క్రోగిన వాటిని తీసుకొచ్చుకుంటాడు. ఇక్కడ సౌలు చేసిన తప్పు ఏంటంటే దేవుడు చెప్పిన మార్గం వాళ్ళని అమాలేకీయుల్ని తిరుగుబాటు చేసి వాళ్ళని ఎదిరించేసేసి వారి మీద విజయం సాధించి రమ్మంటే వారితో పాటు విజయం సాధించి దేవుడికి సొమ్మును తెచ్చుకుంటారు. అది వాక్యంలో ఉంది. 15:19 మొదటి సమయాలు 15:19. నీవు ఎందుచేత దేవుని మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తువని. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను దేవుని మాట విని దేవుడు నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన ఆగాగును తీసుకుని వచ్చేసింది, కానీ అమాలేకీయులను నిర్మూలన చేస్తుంది. చాలండి. ఇక్కడ సమూయేలు ప్రవక్త అమాలేకుల మీదకి పంపినప్పుడు వీళ్ళు ముందే చెప్పుకున్నాము, వాళ్ళ మీద దండయాత్ర చేయటమే కాకుండా అక్కడ దొరికిన పట్టుకొని వచ్చేస్తారు, దోపుడు సొమ్ముతో వచ్చేస్తారనమాట. అప్పుడు సమూయేలు అడుగుతాడు, మీరు చేసింది ఏంది, మీరు చేయాల్సింది ఏంది, చేసింది ఏంది అని చెప్పేసి అడిగినప్పుడు సౌలు ఏం చెప్తాడంటే దేవుడు చెప్పిన మార్గాన్ని నేను పోయాను, దేవుడు చెప్పిన మార్గానే వచ్చానని చెప్పేసి అంటాడు. ఎక్కడొచ్చాడు? పోయి గెలిచి రావటం వరకే దేవుడు చెప్పింది. కానీ వీళ్ళు వస్తా ఏం పట్టుకొచ్చారు? అక్కడ సొమ్ములు, జంతువులు కానీ సొమ్ములు కానీ పట్టుకొచ్చారన్నమాట. కాబట్టి ఈ సౌలు కూడా దేవుని మార్గాన్ని మీరారు. ఇంకా మనం గ్రంథాన్ని పరిశీలించినట్లయితే ఇశ్రాయేలీయుల రాజులు ఎక్కువ మంది దేవుని మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్ళు చివరికి ఈరోజు దేవునికి దూరం అయిపోయారు. ఒకప్పుడు దేవుని ప్రజలుగా ఉన్నవారు ఈరోజు వారు చేసిన పనులు బట్టి, వారు విడిచిన మార్గాన్ని బట్టి దేవుని మార్గం కంప్లీట్ గా విడిచిపెట్టారు కాబట్టి ఈరోజు శాపగ్రస్తులు అయినారు. దేవుని మార్గము విడిచిన వాళ్ళు మనం కయీను గురించి తెలుసుకున్నాము, బిలాము గురించి తెలుసుకున్నాము, సౌలు గురించి తెలుసుకున్నాం. అసలు దేవుని మార్గము వలన అనుసరించడం వలన, సత్య మార్గము అనుసరించడం వలన లాభం. దేవుని మార్గం అంటేనే మంచి మార్గం, దాన్ని అనుసరించడం వల్ల ఎలాంటి లాభం కలుగుతుంది చూద్దాం. కీర్తనలు 17:5. ఈ మార్గంలో యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. కాలు జారదు అంటే దేవుని మార్గంలో నడిచినట్లయితే కాలు జారదు అంటే మనం పడిపోవటానికి అవకాశం ఉండదు. మన నడకల్ని
ఆ మార్గంలో నడిచినప్పుడు దేవుడు స్థిరపడేటట్లు చేస్తాడనమాట. కాబట్టి మనం జారి పడిపోము. అదేవిధంగా సామెతలు 12:28 గమనించండి. సామెతలు 12:28. నీతి మార్గమునందు జీవం కాదు, దాని త్రోవలో మరణమే లేదు. చూడండి, ఇక్కడ జీవం కలదు, నీతి మార్గమున జీవం కలదు. జీవం అంటే రక్షణ. ఆ రక్షణ ఎలా కలుగుతుందంటే మనము నీతి మార్గాన్ని ప్రయాణించినట్లయితే, దేవుడు చెప్పిన మార్గాన్ని ప్రయాణించినట్లయితే మనకి జీవము, రక్షణ కలుగుతుంది. మరణమేమీ లేదు. మరణమేమి అంటే భూమి మీద మనుషులకు ఉండే మరణం కాదండి, ఇక్కడ ఆత్మీయ మరణం లేదు. మనము అగ్నిగంధకాలతో మండే నరకాన్ని తప్పించుకుంటాం. నరకంలో పట్టమే మరణం, అది ఆత్మీయ మరణం. అలాంటి ఆత్మీయ మరణాన్ని మనం తప్పించుకుంటాం ఎప్పుడు? మన మార్గము నీతిగా ఉన్నట్లయితే. మన మార్గము నీతిగా ఉన్నట్లయితే, ఆ నీతి మార్గంలో నడిచినట్లయితే, దేవుని మార్గంలో నడిచినట్లయితే, సత్య మార్గంలో నడిచినట్లయితే జీవము ఉంటుంది, మరణము అనేది ఉండదు. మరణం అంటే ఆత్మీయ మరణము, పాపం వల్ల వచ్చు మరణము. ఇంకా గమనించినట్లయితే సామెతలు 8:32. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడు, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. ధన్యులు అంటే వీఆర్ బ్లెస్డ్, అంటే ఆ మార్గాన్ని అనుసరించే వాళ్ళము. ఎవరైతే దేవుడి మార్గాన్ని అనుసరిస్తారో వాళ్ళు ధన్యత కలిగి జీవిస్తారు, దేవుని చేత దీవించబడతారు. ఇంకా సామెతలు 2:7 పరిశీలించినట్లయితే ఆ మార్గాన్ని వెళ్ళే వాళ్ళకి దేవుడు కేడెంగా ఉంటాడు. గమనించండి, సామెతలు 2:7. ఆయన యథార్థవంతులను వర్ధల చేయను, యుక్తి మార్గంగా తప్పక నడుచుకున్న వారికి ఆయన క్రీడంగా ఉన్నాడు. కేడం అంటే ఒక రకంగా షీల్డ్ అమ్మ. మన మీదకి ఎలాంటి వెపన్స్, ఎలాంటి ఆయుధాలు మన మీదకి రాకుండా దేవుడే మధ్య కేడంగా ఉంటాడు. అంటే దేవుడు వాటిని అడ్డుకుంటాడు. మన మీదకి ఎలాంటి సాతాను గాని, మన శత్రువులు గాని ఎలాంటి ఆయుధాలు ప్రయోగించినా ఆ ఆయుధాలని తుత్తునీలుగా చేయటానికి, విరగ్గొట్టడానికి, నలగొట్టడానికి దేవుడు కేడెంగా ఉంటాడు. మధ్యలో కేడెంగా ఉంటాడు, షీల్డ్గా ఉంటాడు. అంటే రక్షణ కల్పిస్తాడు. ఎప్పుడు? మార్గమున, దేవుని మార్గమున నడిచినట్లయితే. దేవుని మార్గమున నడవకపోతే ఏం జరుగుతుందో ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. దేవుని మార్గం వల్ల లాభాలను చూసాము, దేవుని మార్గాన నడవకపోతే ఎలాంటి నష్టాలో చూద్దాం. మొట్టమొదట సామెతలు 15:9. సోమరి మార్గము ముళ్ళ కంచె, సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. యథార్థవంతుల మార్గము రాజమార్గము. సోమరి అంటే ఎలాంటి పని చేయకుండా ఊరికనే తిండి దొరుకుద్ది అని ఆలోచించేవాడిని సోమరి అంటాం. వాడి యొక్క మార్గము ముళ్ళ కంచె. అంటే అలా ఆలోచించే వాళ్ళ ఆలోచనలు, నాకు ఊరక రావాలా, నేను ఎలాంటి పని చేయకుండానే
ఎలాంటి విత్తనం విత్తకుండానే నేను మొత్తం కూర్చుకోవాలని ఆలోచించే వాళ్ళ యొక్క మార్గము ముళ్ళ కంచె. ఆ ముళ్ళ కంచెలో పడితే జీవితం అయిపోయినట్లే. కాబట్టి అలాంటి మార్గంలో మనం ఉండకూడదు. అదేవిధంగా రెండో పేతురు 2:2 మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. అంటే పోకిరి చేష్టలు అనుసరించి నడుచుట వారి చేత సత్య మార్గము. సత్య మార్గం అంటే, సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యమే సత్యము. దేవుని వాక్యమే సత్యము. అలాంటి వాక్యము, అలాంటి మార్గము, అలాంటి వాక్యం కలిగిన మార్గము దూషింపబడుతుంది. అంటే ప్రస్తుతం డినామినేషన్ పరిస్థితి అదే అన్నమాట. వారి యొక్క మార్గము ఎలా ఉందంటే, దేవుని వాక్యం ప్రకారం, దేవుని వాక్యం సత్యం అని చెప్పాం కదా, ఆ దేవుని వాక్యం ప్రకారము వారు కొనసాగించడం లేదు, మార్గంలో నడవటం లేదు. వారి వలన అన్యులకి, అంటే లోకంలో ఉన్న ప్రజలకి ఈ సత్య మార్గం దూషింపబడుతుంది. అంటే క్రైస్తవులు మొత్తం ఇలానే ఉంటారు, క్రైస్తవులు మొత్తం క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందని చెప్పేసి వారు అనుసరించే విధానము, వారు పోకిరి చేష్టలు. ఇప్పటికీ కొన్ని డినామినేషన్స్ లో వారు ఒంట్లోకి దేవుడు వచ్చాడనో ఏదో వాళ్ళ విచిత్రమైన నాట్యాలతోటి చర్చిలో ప్రవర్తిస్తున్నారు. వారి యొక్క మార్గం ఎలా ఉందంటే, ఈరోజు గ్రంథంలో ఉన్న సత్య మార్గాన్ని దూషింపబడే విధంగా ఉంది. వారిని చూసిన వారు వీళ్ళేంది ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి, విచిత్రంగా కాదు ఆమోదయోగ్యంగా లేదు అని చెప్పేసి వారి వలన సత్య మార్గం దూషింపబడుతుంది. అంటే గ్రంథం ప్రకారము, గ్రంథంలో ఉన్న సంఘము మరుగున చేయబడుతుంది అన్నమాట. వాక్యము మరుగున చేయబడుతుంది, సత్య మార్గము దూషింపబడుతుంది పోకిరి శాస్త్రం చేత. వారి యొక్క సొంత ఆలోచనల చొప్పున, సొంత మార్గముల చొప్పున వారు నడిచి ఈ సత్య మార్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. కాబట్టి సత్య మార్గంలో అనుసరించాలా మనం ఖచ్చితంగా. ఇంకా సామెతలు 7:27 దాని ఇల్లు పాతాళమునకు మార్గం, ఆ మార్గము మరణశాలకు దిగిపోవును. ఇక్కడ వేశ్యశ్రీ గురించి చెప్తున్నారు. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గం. అంటే ఆ మార్గంలో పోయినట్లయితే మన జీవితం ఇంక పాతాళమే. కాబట్టి అది సరైన మార్గం కాదు. ఆ మార్గంలో మనం ప్రయాణించకూడదు. పాతాళం, పాతాళం యొక్క పరిస్థితి మీకు తెలుసు కదా. అక్కడ ముందే చెప్పుకున్నాం, అగ్నిగంధకాలతో మండే నరకమైన అగ్నిగుండము ఉంటుంది. దానిలో పడకుండా ఉండాలంటే మనము ఆ జారశ్రీ మార్గానికి వెళ్ళకూడదు. చివరగా మార్గము ఎవరు తెలియజేస్తారు మనకి? మార్గము ఎవరు తెలియజేస్తారంటే దేవుడే తెలియజేస్తాడు. దేవుడు మనకి మార్గాన్ని తెలియజేస్తాడు. ఎలా అంటే ధర్మశాస్త్రం ప్రకారము ప్రవక్తల ద్వారా
అదేవిధంగా ప్రస్తుతం క్రైస్తవ యుగం ప్రకారము దేవుడు గ్రంథాన్ని ఏర్పాటు చేశాడు. ఆ గ్రంథమే, ఆ వాక్యమే మనకి సత్య మార్గాన్ని అనుసరించేలాగా చేస్తుంది అన్నమాట. ఆ మార్గాన్ని మనం తెలుసుకోవాలా. అదేవిధంగా చిన్నపిల్లలు, బాలుడు నడవలసిన త్రోవల్ని మనం చిన్నపిల్లలకు నేర్పించాల. ఎవరంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉపాధ్యాయుల వరకు, పెద్దల వరకు అందరికీ బాధ్యత ఉంది. అప్పుడు ఖచ్చితంగా వాడు ఆ నడవలసిన త్రోవల్ని, మార్గాన్ని విడిచిపెట్టిపోడు, భవిష్యత్తులో మంచి పౌరుడుగా ఎదుగుతాడు. మార్గములు ఎవరి ద్వారా తెలుస్తాయి అంటే దేవుని ద్వారా. దేవుడు ఎవరి ద్వారా అంటే ప్రవక్తల ద్వారా. ఇప్పుడైతే ఎవరి ద్వారా అంటే వాక్యం ద్వారా. ఆల్రెడీ దేవుడు మనకి యేసు ప్రభు ద్వారా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గంలో మనం ప్రయాణించాలి. ఆ మార్గంలో ప్రయాణించడానికి గ్రంథంలో వాక్యం అనే సత్యాన్ని మనకిచ్చాడు. ఆ వాక్యం అనే సత్యం ప్రకారం జీవించినట్లయితే అది మనకి పరలోకం పోవటానికి ఖచ్చితమైన మార్గం ఉంటుంది. అయితే ఈ మార్గము తెలిసి వదిలిపెట్టినట్లయితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. 2 పేతురు 2:21. మనకు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవడం కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక వినుడే వారికి మేలు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాల. అంటే ఈ మార్గంలోకి వచ్చి ఈ మార్గం తెలుసుకొని, అనుభవపూర్వకంగా తెలుసుకొని, అంటే వాక్య ప్రకారం జీవించి ఆ మార్గాన్ని వదిలిపెట్టి వెళ్తున్నారు. చాలా మంది ఇప్పుడు వెళ్తున్నారు, మనకు తెలిసిన వాళ్ళు వెళ్తున్నారు. అలా వెళ్ళటం కన్నా అసలు ఈ మార్గంలోకి రాకుండా ఉంటేనే, అంటే అనిల్ మాదిరిగానో విగ్రహారాధుల మాదిరిగానో ఉంటేనే మేలు అంటున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా. అంటే ఈ మార్గంలోకి వచ్చి అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆజ్ఞ తప్పి మార్గాన్ని విడిచిపెట్టడం కన్నా అసలు ఈ మార్గం జోలికే రాకుండా ఉంటే అది మేలు. కాబట్టి ఈ మార్గంలో ఉన్న మనం ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేసిన సంఘం, ఏర్పాటు చేసిన గ్రంథం, ఏర్పాటు చేసిన నియమ నియమావళిని తెలుసుకోవాలా, దాని ప్రకారం జీవించాలా. అప్పుడే మన మార్గం పరలోకానికి చేరుకుంటుంది. పరలోకమే మన గమ్యం. దానికి శ్రేష్టమైన మార్గం ఏంటంటే సంఘం. సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి మన కొరకు, మన పాపముల కొరకు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అలాంటి సంఘంలో చేరటం ద్వారా మనం శ్రేష్టమైన మార్గాన్ని ఎంచుకున్నట్లు అవుతుంది. ఈ శ్రేష్టమైన మార్గం ఏంటంటే కృపావరముల కంటే మిన్నైనది. కృపావరములు మీకు తెలుసు. అప్పుడప్పుడు మన వాళ్ళు కొంతమంది మీటింగ్లు పెట్టి కృపావరములు, స్వస్థత వరములు అని చెప్పి చెప్తుంటాడు. వాటి గురించి అది ఎంత శ్రేష్టమో నాకైతే తెలియదు, కానీ మంచి జరిగితే ఓకే. వాటికంటే శ్రేష్టమైన మార్గం దేవుడు మన ముందుంచాడు. దాన్ని ఎంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆల్రెడీ ఎంచుకున్న వారమైతే ఆ మార్గంలో జీవితాంతం మన ప్రాణము మనలో ఉన్నంత వరకు మనము ఆ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఆ మార్గంలో ప్రయాణించినట్లయితే జీవము మనకు కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, మరణం ఉండదు.
మరణం అంటే ఆత్మీయ మరణం ఉండదు. పాతాళానికి వెళ్ళం. పాతాళానికి వెళ్ళకుండా ఆ మరణాన్ని తప్పించుకోవాలంటే ఆ శ్రేష్టమైన మార్గం మనం తెలుసుకోవాలా. ఆ శ్రేష్టమైన మార్గం కృపావరముల కంటే మిన్నైనది. కృపావరముల కంటే మిన్నైనది. క్రైస్తవులుగా చర్చికి వచ్చే మనమందరము ఆ శ్రేష్టమైన మార్గం గురించి ఆలోచించాలి. కానీ స్వల్ప లాభాలు అంటే చిన్న చిన్న విషయాల గురించి చెప్తుంటారు. బయటికి వెళ్ళినప్పుడు ఎందువల్ల దీనికి వచ్చావంటే చెప్తారు, ఇట్లా హెల్త్ బాగాలేదు, లేకపోతే మేము అప్పులు పాలయ్యాము, లేకపోతే మంచి జరుగుద్దని, ఇలా రకరకాలుగా మనం మాటలు వింటుంటాం. అలా జరుగుద్దని రావటం మంచిదే, వచ్చి మేలు పొందటం మంచిదే. కానీ దానికంటే శ్రేష్టమైన మార్గం ఉన్నదని తెలుసుకోవాలి. మొదట్లో నువ్వు నీ స్వలాభం గురించి వచ్చినా కానీ తర్వాత రాను రాను శ్రేష్టమైన మార్గం ఏంటి అనేది తెలుసుకోవాలా. ఆ మార్గంలో ప్రయాణించాలా. ఆ మార్గంలో ప్రయాణించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు జీవము రక్షణ కలగజేస్తాడు. పరలోకమనే గొప్ప వరాన్ని నీకు కలగజేస్తాడు. మరణం నుంచి తప్పిస్తాడు, ముళ్ళ కంచి నుంచి తప్పిస్తాడు. ప్రతి ఒక్కరూ ఆ శ్రేష్టమైన మార్గంలో ప్రయాణించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేశానని అనుకుంటూ ముగిస్తున్నాను. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్రార్థన. గనుడా, మహోన్నతుడా, మా సృష్టికర్త, మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్నం మందు ఈ విధంగా చేరి ప్రార్థించడానికి, కీర్తించడానికి, గ్రంథాల మాటలు ధ్యానం చేయటానికి, ప్రభు బలలో పాల్గొనడానికి, కానుకలు ఇవ్వడానికి, సహవసించడానికి, సంతోషించడానికి మా కలుగు చేసిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. చేరి వచ్చిన వారందరినీ, వారి కుటుంబాలను దీవించండి. చిన్న పిల్లలు ఉన్నారు నాయన, ఇప్పటి నుంచే క్రమశిక్షణ కలిగి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో అలా పెరిగేలాగా వారికి నేర్పించండి. చదువుకునే పిల్లలు ఉన్నారు, ఉన్నతంగా చదువుకొని ఉన్నతమైన స్థితికి చేరడానికి వారిని ఆశీర్వదించండి. వివాహమైన పిల్లలు ఉన్నారు, మంచి కుటుంబాలు నిర్మించుకోవడానికి, భార్యాభర్తలు సంతోషం ఉండడానికి వారికి కావాల్సిన జ్ఞానం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. పిల్లలను కలిగిన వారు ఉన్నారు, వారు చక్కగా పిల్లల్ని పెంచడానికి సహాయం చేయండి. పెద్దవారు ఉన్నారు, పిల్లలకి విశ్వాసం నేర్పించడానికి సహాయం చేయండి. వృద్ధులు ఉన్నారు, మిమ్మల్ని వేడుకుంటూ భూమి మీద మిగిలిన కాలాన్ని మీ మహిమ కొరకు జీవించడానికి నేర్పించమని మనవి చేస్తున్నాం. మీ పని కొరకు ఎవరెవరు ఏ విధంగా ఇచ్చారో వారందరిని ఆశీర్వదించండి. తిరుగుబడి చూడగా మీ కృపా కటాక్షము వారిపోయించండి. మీ మార్గంలో నడుచుకునేలాగా, మార్గాన్ని తప్పిపోకుండా నడుచుకునేలాగా మాకు సహాయం చేయండి. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామం ద్వారా ఈ ప్రార్థన మీ సన్నిధిలో విన్నవించుచున్నాము తండ్రి. అందరికీ వందనాలండి.